హాయ్ అండి, ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 1 minute అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే నేను జర్నీ చేస్తాను అని చెప్పాను కదా, కాస్త ఒక 15 minutes టైం ఉంది, ఒక వీడియో చేద్దాము అనేటువంటిది తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి. పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ టెంపుల్స్ అండి. ఇవి తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ కుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి ఈ పవిత్రమైనటువంటి విగ్రహమూర్తులు. వీళ్ళని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి. ఇంకా ఛానల్ డెవలప్మెంట్ గురించి స్పెండ్ చేయాలి అనేటువంటి సంకల్పం అండి. మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు, తప్పకుండా నెరవేరితే మీరు సందర్శించవచ్చండి టెంపుల్స్కి. మీరు ఏదో ఒకటి చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్, మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచించబోతున్నారో నేను ముందే చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, చెప్పేది నేనేనా, చెప్పించేది మీరే కదా కనకదుర్గమ్మ తల్లి. ప్రతిదీ నువ్వు చెప్తేనే కదమ్మా నేను చెప్పేది. అయితే ఈరోజు చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, మా వ్యూవర్స్ గురించి లేట్ నైట్ థాట్స్, ఈ డే అంతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు చెప్పండి. ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ అండ్ ఈవినింగ్ ఎనర్జీస్, లేట్ నైట్ ఎనర్జీస్, ఒక్కొక్క దానికి 5 కార్డ్స్ తీస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఆఫ్టర్నూన్కి 5 కార్డ్స్ ఉండని యూనివర్స్ ఇచ్చింది, తీసుకుందాము. ఆఫ్టర్నూన్కి 5 కార్డ్స్. ఓకే అండి. 3 of Pentacles, 10 of Wands, 8 of Wands. ఇది ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ ఎనర్జీస్. ఓకే అండి, ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఈవినింగ్ ఎనర్జీస్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈవినింగ్ ఎనర్జీస్, మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచించబోతున్నారు. ఎందుకంటే వీడియో నేను ముందు చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈవినింగ్ థాట్స్. ఈవినింగ్ వరకల్లా ఇట్లా ఓం నమ శివాయ, శ్రీమాత్. ద ఫూల్ వచ్చింది, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ద ఎంప్రెస్ వచ్చింది. ఇది ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, సారీ అండి, 3 of Swords. ఓకే అండి, ఈవినింగ్ థాట్స్ ఇవి. మనం లేట్ నైట్ థాట్స్ నెక్స్ట్ తీద్దాము. ఇక్కడ మీకు కార్డ్స్ కనపడవు కదా. అయితే మార్నింగ్ థాట్స్, సారీ అండి, ఆఫ్టర్నూన్ థాట్స్ ఏమనుకోబోతున్నారు, ఏం ఆలోచించబోతున్నారు అంటే మీ గురించి అంట వేరే వ్యక్తులు గాసిప్స్ మాట్లాడుకోవడం అయితే జరుగుతుందంట. వేరే వ్యక్తులు మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి మనీ ఇష్యూస్ కానీ, మీ ఇష్యూస్ కానీ, మీ పర్సన్ యొక్క ఇష్యూస్ కానీ వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ విషయానికి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నట్లు మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. లేకుంటే ఇంకో రకంగా తీసుకుంటే మీరు మీ గురించి వేరే వాళ్ళు మనీ విషయం గురించి, అంటే మీతోటి ఉన్న విషయం గురించి మాట్లాడుతున్నారా, లేకుంటే కొంతమంది అంటుంటారు కదా, ఆయనకేమి ఆడ ఈడ దొబ్బేస్తారు, ఆమెకేమి ఇట్లకెళ్ళి సంపాదిస్తున్నారు, అలాంటివి వీళ్ళ గురించి ఇట్లా మీ గురించి మాట్లాడుతుంటే మీ పర్సన్స్ వింటారంట. అసలు ఇంకా అనుకుంటున్నారు మీకు మోయలేని రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి అనేటువంటివి. అంటే ఇంట్లో కానీ బయట కానీ అన్నీ మీరే చూసుకోవాలి, మీకు బర్డన్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. లేకుంటే వాళ్ళకుంటే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఎంతమంది ఉన్నా ఏం చేసినా మీతోటి ఉండేటువంటి జ్ఞాపకాలే వాళ్ళకు గుర్తుకొచ్చి వాళ్ళైతే హ్యాపీగా ఉండలేరండి. లంచ్ అవర్లో ఇట్లే ఆఫీసులలో ఎక్కడైనా లంచ్ చేసే పీరియడ్లో కూడా
వాళ్ళు అంటే లంచ్ చేసి వాళ్ళొక్కరూ ఒక లోన్లీగా కూర్చొని మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారండి. ఎవరెంత నవ్వించినా కానీ, ఎవరెంత చూసుకున్నా కానీ, ఇదంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు తప్పకుండా చేస్తారండి. మనం అనుకుంటాం కానీ వాళ్ళకేమి అని చెప్పేసి అనుకుంటాం కానీ, హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి. అందరూ మన పర్సన్స్ మీ అంటే ఇష్టం లేని పర్సన్స్ వ్యవహరించినట్లే ఉండరు కదండి. హానెస్ట్గా ఇష్టపడిన, సిన్సియర్గా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళైతే పోవాలి, లాంగ్ డిస్టెన్స్లో కానీ ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళొక అంటే ద ఎంప్రెస్ లాంటి పర్సన్స్, అంటే వాళ్ళ బాస్ చేతిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మళ్ళీ గుర్తుకైతే వస్తుంటుందండి. మీ దగ్గరికి రావాలి అనుకుంటారు. మీ పర్సన్ ఒక బాస్ అయ్యి ఉంటే నాకు చాలా బర్డన్స్ ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను ఒక బాస్ని కదా, నాకు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఎలా వెళ్ళాలి అనేటువంటిది బాస్కైనా ఉండవా అండి? ప్రేమాభిమానాలు ఉంటాయి కదా అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. బాస్ అయింటే బాసు, లేదంటే బాస్ కింద వర్క్ చేస్తే బాసు లీవ్ ఇస్తారా లేదా అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎనర్జీస్కి వచ్చేసరికి ద ఫూల్, ఎట్లయినా ఇది మాది పూర్వజన్మ బంధం, మేము కలుసుకోక తప్పదు, మేము కలుసుకుంటాము కంపల్సరీ, మేము కలవబోతున్నాము, నేను కప్ ఆఫర్ తీసుకొని మా పర్సన్ దగ్గరికి అయితే వెళ్ళాలి అనేటువంటిది స్ట్రాంగ్ నిర్ణయించుకుంటున్నారు. అట్లా అంటే ఈవినింగ్ థాట్స్ వెళ్ళాలి, నేను ఒక ఆఫర్ తోటి వెళ్ళాలి. ఇంకా ద ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అంట, మీరు ఇలాంటి పర్సన్స్ని నేను వదలొద్దు. ఎప్పుడైనా పాజిటివ్ లైక్ అట్రాక్ట్ లైక్ కదండి, అంటే పాజిటివ్ను అట్రాక్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. మీరు పాజిటివ్ పర్సన్స్ కాబట్టి మీ దగ్గరకు వస్తే వాళ్ళు కూడా పాజిటివ్గా మారిపోయి ద ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు వేరే చోట ఉంటే, వేరే వ్యక్తులుగానే వాళ్ళకు తారసపడి ఉంటే, వాళ్ళ నిజ స్వరూపం ఏదో వాళ్ళకైతే తెలిసి వచ్చిందంట. ఆ నిజ స్వరూపం వల్ల వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. ఆ విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలి. మిమ్మల్ని ఒకవేళ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టిపోయి ఉంటే తప్పకుండా వాళ్ళు మారి మళ్ళీ మీ దగ్గరికి కలవడానికి కప్ ఆఫర్ తీసుకొని అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇది నెక్స్ట్ ఈ లేట్ నైట్ థాట్స్, ఇవన్నీ ఇప్పుడు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మీ మధ్యలో ఉంటే, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెత్ వచ్చింది కదండి, మీ మధ్యలో ఇలాంటివి ప్రాబ్లమ్స్ అయితే ఈ డెత్ కార్డ్ తోటి తొలగిపోతాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ లేట్ నైట్ థాట్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు. నేను ముందే తీస్తున్నానండి వీడియో, అందుకనే నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈరోజు ఈవినింగ్ అండ్ లేట్ నైట్ ఆఫ్టర్నూన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతమందికి కనెక్ట్ అవుతుందో మెసేజ్ చేయండి అండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. అమ్మవారి దయ వల్ల 3 months నేను ఛానల్ పెట్టి 3 months ఎండ్ కాబోతుందండి. 3 monthsకి ఇంత నా ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేట్ నైట్ థాట్స్ మీ గురించి, మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్కి వచ్చేసరికి ఇది వచ్చిందండి, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, తర్వాత కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, తర్వాత 3 of cups వచ్చిందండి, తర్వాత ఏమొచ్చింది 10 of swords వచ్చిందండి. మనకు 4 కార్డ్స్ వచ్చినాయి కదా, ఇంకొక కార్డు తీద్దాం. వావ్, ఇదండి నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే అండి, మనకి ఏది లేట్ నైట్ థాట్స్కి వచ్చేసరికి వాళ్ళంట మీ గురించి మీకు గాన మనకి డెత్ కార్డ్ అయితే వచ్చింది. మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నారంటే వాళ్ళు, మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఒకవేళ అన్హెల్తీ ఇష్యూస్ ఉంటే వాటి గురించి అయితే అవైతే గుర్తుకొస్తున్నాయి. అంటే వర్క్ బర్డన్ వల్ల కానీ, లేకుంటే వేరే ఇలాంటి గాసిప్స్ మాట్లాడుకునేవి కూడా వింటే ఏమవుతుందంటే, మనకు
చెప్పిన దానికంటే వేరే వాళ్ళు అనుకుంటుంటే ఇంటే మనసంతా కట్టి పడేసినట్లు ఇట్లా అవుతుంది. వాళ్ళకి ఈ గాసిప్స్ వినేసరికి ఇట్లా అయిపోయింది అన్నట్లు. ఏంది సమాజం, మన సమాజం గురించి ఆలోచించి అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ అన్హెల్తీ ఇష్యూస్ అంటే బ్యాక్ పెయిన్ రావడం, హెడేక్, జ్వరము ఇలాంటివి రావడం అయితే జరుగుతుంది. అంటే ఆలోచనలు అట్లే ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ అట్లే ఉన్నాయి. ఇంట్లో బయట కొద్ది వాటి గురించి అయితే ఆలోచిస్తున్నారు. కానీ మళ్ళీ మనకి డెత్ కార్డ్ వచ్చింది అని అంటే ఇవన్నీ మీ మధ్యలో ఉంటే డెత్ అయిపోతాయి అనేటువంటివి టోటల్గా ఈ డేకి తీసుకోవచ్చండి. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు? మనకి ఇక్కడ పోయింది ఇంకొక కార్డు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇగో ఈ 3 కార్డ్స్ని తీసుకుంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు? మీ దగ్గరికి ఇంకో పెటికల్ ఆఫర్ అంటే కాస్త మనీ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలి. మీరు కూడా చాలా మనీ ఉన్నటువంటి స్టెబిలిటీ పర్సన్. మీరు వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ చేసి ఉంటారు. మీ గుణం చాలా భారీ గుణం, పెద్ద గుణం, దేనికి వెనకాడరు, హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి పర్సన్. అంటే ఇల్లు, పొలాలు, భూమి అట్లా మీరు స్థిరంగా ఉండేటువంటి ఒక బాస్ లాంటి పర్సన్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. లేకుంటే నేనే ఒక బాస్ లాంటి పర్సన్, ఒక రాజు రాణి లాంటి పర్సన్ అంటే మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నది అన్నట్లు. మీరు ఉండొచ్చు, మీ పర్సన్ ఉండొచ్చు, ఎవరు ఉంటే వాళ్ళు తీసుకోండి. మేము మా మధ్యలో ఇవి చిన్న చిన్న ఇష్యూస్ ఎందుకు, మంది ఎవరంటే ఏమనుకుంటే నాకెందుకులే, ఇవన్నీ డెత్ అయిపోతాయి. ఆ ఆలోచనలన్నీ డెత్ అయిపోయి తర్వాత నా పర్సన్ దగ్గరికి నేను పెటికల్ ఆఫర్ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి నా పర్సన్ని నేను ఒక కింగ్లా చూడాలి. టోటల్గా చెప్తున్నానండి. మీకు ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి. ఇది ఎట్లా హ్యాపీగా మీతోటి ఎంజాయ్ చేయాలి అంటే ఎంజాయ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇది ఎవరికోసమైనా తీసుకోవచ్చండి రీడింగు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇగో క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక కింగ్ లెవెల్, క్వీన్ లెవెల్లో ఉండి ఈ చిన్న చిన్న విషయాలు మంది ఎవరేమనుకుంటే నాకెందుకు, నా పర్సన్ నేనెందుకు దూరంగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి, నా పర్సన్ దగ్గరికి అయితే నేను వెళ్ళాలి అనేటువంటిది లేట్ నైట్ థాట్స్ వరకు వచ్చిందండి. ఇదండి ఇగో మీ లైఫ్లోంచి ఒకవేళ వెళ్ళి ఉంటే కంపల్సరీ నేనే నా పర్సన్కి, నాతో మస్తుగా ఉంది కదా, నేనే నా పర్సన్ దగ్గరికి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. అంటే మీరు ఒకరికొకరు ఎవరు తీసుకోరండి, అంత మంచిగా ఉన్నారు. మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. మీకు ఈ రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందో నైట్ వరకు చూడండి. ఒకవేళ కనెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. 5207417777 అని టైప్ చేయండి. 520 చేసినా పర్వాలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఏదే కానీ ఒకటండి, లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మనకి కొంచెము మన రీడింగ్లో వడదడుకులు వస్తాయనుకోండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వస్తాయనుకోండి. నెగిటివ్ వినే వరకే మీరు తీసుకోండి, సరేనా అండి? వినే వరకే తీసుకోండి. ఆ తర్వాత దానికి ఉల్టా ఆలోచించండి, సరేనా? ఇప్పుడు పగలికి రాత్రి ఎట్లా వస్తుందో నెగిటివ్కి పాజిటివ్ అట్లే ఉంటుంది. ఉన్నదంతా నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ తర్వాత పాజిటివ్ ఎనర్జీ చెప్తాను నేను ప్రతి రీడింగ్లో. మీరేం చేయాలి, మీరు కూడా నెగిటివ్ విన్నాక దాన్ని ఉల్టా ఆలోచించాలి. మీకు ఇప్పుడు ఏది ఉంది, అన్హెల్తీ ఇష్యూస్ నెగిటివ్స్ వచ్చాయి, గాసిప్స్ మాట్లాడుకునేది నెగిటివ్స్ వచ్చాయి. వాటి నుంచి రిమూవ్ కావాలంటే మీరేదో సొల్యూషన్ ఆలోచిస్తే అది పాజిటివ్గా మారిపోతుంది. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఓన్లీ తెలుసుకోవడానికి మాత్రమే ఈ రీడింగ్స్. మీరేం చేయాలి, దానికి ఏదైనా నెగిటివ్ చెవులో పడిందంటే ఎస్ ఇది నా మంచికే అని చెప్పేసి మీరు పాజిటివ్లోకి ఆలోచనలను చేంజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం మీద హ్యాపీగా ఎండ్ అవుతుంది డే. ఇది మీ పర్సన్ మీ గురించి ఆలోచించిన డే ఇలా పాజిటివ్గా ఎండ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి ఏంజల్ గైడెన్స్ దిద్దాం అబండెన్స్ సెంటర్ చూడండి. కంగ్రాచులేషన్స్.
మీ ఇద్దరు లైఫ్లోకి అబండెన్స్ రాబోతుంది. మీరు ఇంతసేపు నెగిటివ్ ఎనర్జీ గురించి ఆలోచించారు కదా, అది నో అండి. అబండెన్స్ అన్ని మనకు ముందు చెప్పిన తర్వాత నో వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొద్దండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పుడే రాబోతుంది అన్నట్లు యూనివర్స్ మనకు చెప్తుందండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, మీరు ఇతరుల హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి. ఫర్గివ్నెస్, మీరు ఏదైనా ఉంటే మీ పర్సన్ మీ మధ్యలో ఏదైనా ఉంటే ఫర్గివ్నెస్ చేయండి, హ్యాపీగా ఉండండి అండి. రికవరీ, మీరు ఏదైతే చేస్తున్నారో అది డోంట్ స్టాప్ అంటండి. బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు కనెక్ట్ అవుతుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో చేయండి. నేను కాస్త 10 minutes టైం ఉంటే సరే ఒక వీడియో పెడదాము అనేటువంటి ఆలోచనతోటి వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం డైస్ చేద్దామండి. 1 1 5 1 111 వచ్చిందండి. 3 3 3 311 వచ్చిందండి. ఓకే అండి, మళ్ళీ 333 వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. బాయ్ అండి. సర్వేజనో సుఖినో భవంతు.